దేశంలోనే కాకుండా ప్రపంచంలో అత్యధిక భక్తులున్నటువంటి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని గత ప్రభుత్వం కల్తీ చేశారనే విషయం బయటపడిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షను రాష్ట్ర శ్రేయస్సు కొరకు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రారంభించిన దీక్షకు మద్దతుగా జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పిలుపు మేరకు జగ్గంపేట నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోని ప్రాయశ్చిత్త దీక్ష నిరసనలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కిర్లంపూడి గ్రామంలో అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద దీక్షా నిరీక్షణ చేపట్టి ఈ లడ్డు కల్తీకి పాల్పడిన గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలని కిర్లంపూడి జన సైనికులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఎల్లపు రాంప్రసాద్, గంధం ప్రభాకర్, చిక్కాల భగవాన్, ఎల్వి సత్యనారాయణ, బొండా నందిబాబు, బలిజి సత్యనారాయణ, బొండా రమణ, గనిచెట్టి గంగాధర్, నాగబోయిన శివ, దూలిపూడి దుర్గా, దూలిపూడి వికాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే కాకుండా దేశంలోనే అత్యధిక భక్తులు ఉన్నటువంటి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మహాప్రసాదమైన లడ్డూని గత ప్రభుత్వం హయాంలో అపవిత్రం చేశారని మనకి నిర్ధారణ కావడం జరిగింది. దాంట్లో భాగంగా మొట్టమొదటిసారిగా ఆ విషయం బయటపడిన వెంటనే దానికి మొత్తం రాష్ట్ర ప్రజలు ఎవరు చేసినా సరే ప్రాయశ్చిత్తం అనేది అందరికీ వర్తిస్తుందనేసి పవన్ కళ్యాణ్ గారు దాన్ని తీసుకొని ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మొట్టమొదటిసారిగా జగ్గంపేట నియోజకవర్గంలో తుమ్మలపల్లి రమేష్ గారి ఆధ్వర్యంలో జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా దీక్షా నిరసనలో తెలుపుతూ ఆయనకు మద్దతుగా నిలవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కిర్లంపూడి జన సైనికుల ఆధ్వర్యంలో తుమ్మలపల్లి రమేష్ గారి ఆదేశాల మేరకు కిర్లంపూడి అభయ ఆంజనేయ స్వామి గుళ్ళో ఈరోజు పూజలు నిర్వహించి ఈ రోజు నుంచి 10 రోజుల వరకు కూడా ప్రతిరోజు ప్రతి గుళ్ళో కూడా ఈ దీక్షా నిరసనలో చేపడతామనేసి మీడియా ముఖంగా తెలియజేసుకున్నాం. అదేవిధంగా కిర్లంపూడి జన సైనికుల తరపు నుంచి ఈ రాష్ట్ర గత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈ దీంట్లో నిర్ధారణ తేలిన తర్వాత అతను అరెస్ట్ చేయవలసిందిగా మా జగ్గంపేట నియోజకవర్గం జనసేన శ్రేణుల తరఫున మరియు మా కిర్లంపూడి మండల జనసేన తరఫున అలాగే కిర్లంపూడి జనసేన పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఇలాంటి వాళ్ళకి తప్పనిసరిగా శిక్ష పడాలని కోరుకుంటూ జనసేన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి సహకరించిన మా జన సైనికులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై జనసేన.